దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు రేకెత్తిపోతున్నాయి. ఇక మరోవైపు టమాటా ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాటా ధర 30 రూపాయల నుంచి 50 రూపాయలకు ఉండేది. ఇప్పుడు ఏకంగా రెట్టింపు పైకి 100 రూపాయలకు చేరుకుంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది సామాన్యులకు. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయని భారంగా మారిపోతున్నాయి. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతుంది. రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇక ప్రజలతో పాటు అటు రిటైల్ మార్కెట్ కూడా వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరిగిపోతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ మార్కెట్లో కిలో టమాటా ధర 100 రూపాయలుగా పలుకుతోంది. నాగర్ కర్నూలు రైతు బజార్లో కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరింది. కూరగాయలు కొనలేక ఆకుకూరలతోనే సరిపెట్టుకుంటామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10 రూపాయలకి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20కి 3 లేదా 4-5 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో సెంచరీ దాటిపోయింది. ఉల్లి కూడా ఘాటెక్కిపోతుంది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాలు ఉన్న టమాటా పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావటం ఆగిపోయింది. స్థానికంగా టమాటాలు దొరక్కపోవడంతో టమాటా ధరలు పెరిగిపోయాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజుల్లో టమాటా ధరలు 200 రూపాయల వరకు కూడా చేరే అవకాశం ఉంది. టమాటాలనే కిలో 100 రూపాయలు ఉంటే మిగిలిన కూరగాయలు కూడా ఎలా కొనాలని సామాన్యులు వాపోతున్నారు. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కిలో టమాటా ధర 80 రూపాయలుగా పలుకుతోంది. రవాణా ఛార్జీలు కలుపుకొని కొన్ని చోట్ల 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు. స్థానికంగా మార్కెట్లో మరో 2 రోజుల్లో 100కు చేరే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో 60% దిగుబడి తగ్గటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె, పలమనేరు నుంచి కర్ణాటకలోని చింతామణి వంటి ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు దిగుమతి అవుతున్నాయని హోల్సేల్ మార్కెట్ల యార్డు అధికారులు చెబుతున్నారు. హోల్సేల్ వ్యాపారులు 25 కిలోల టమాటాను 1500 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి రిటైలర్లకు సంబంధించి 75 రూపాయలు కిలోకి, వినియోగదారులకు 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.